అట్లనే చేసినాడు కేసీఆర్. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పాలించారు. కేసీఆర్ హయాంలో కూడా వీళ్ళు ఉన్నారు. అంటే మేబీ ఆయన కూడా కొద్దిగా ఏజ్డ్ పర్సన్ కాబట్టి కొంచెం జాలితో వదిలేసిందా ఏ రకంగా అనుకోవాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తా ఉన్నాడు. కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ చేసిన ఏ పనులు కూడా రేవంత్ రెడ్డికి నచ్చవు కదా. మరి కేసీఆర్ పెట్టిన ఈ ఉద్యోగస్తులు మాత్రం ఎందుకు నచ్చుతున్నారు మీకు? కేసీఆర్ పెట్టిన పేర్లు కూడా మీకు నచ్చవు. మార్చేసిండు. టిఎస్ టీజీగా మారింది. ఇలాంటివన్నీ మారినప్పుడు ఈ ఉద్యోగస్తులను ఎందుకు మార్చట్లేదు మీరు? అసలు ఉద్యోగస్తులు కూడా కాదు వీళ్ళు. అయిపోయింది. కొంతమంది పెన్షన్లు రాక రోడ్ల మీద తిరిగి వాళ్ళు మాకు పెన్షన్లు ఇవ్వండి అని అసెంబ్లీలు ముట్టడిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వచ్చు కదా. వీళ్ళు ఒక నెల జీతం ఇస్తే వాళ్ళ పెన్షన్లు అయిపోతాయి. 500 కోట్లు 1000 కోట్లు ఇస్తే వాళ్ళ జీతం వెళ్ళిపోతుంది. వాళ్ళకి రిటైర్ అయిన వాళ్ళకి జీతాలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా అసలు మీరు మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి కారణం ఇదే. వీళ్ళంతా ఫిలప్ అయి ఉంటే మాకు ఖాళీలు ఎట్లా కనిపిస్తాయి? ఇప్పటిదాకా మీ దరిద్రము ఏందంటే మీ అసహాయత వల్ల ఈ రోజు దాకా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా మీరు గుర్తించి బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. మీకు అంత చేతనైతే లేదు. మేము అనుకున్నాము కనీసం ఖాళీల వివరాలు చెప్పన్నా, ఇప్పటిదాకా కనీసం నోటిఫికేషన్ల గురించి త్వరలో అన్న మాట నన్ను వస్తుండే. కానీ అసలు సంబంధం లేని ఐటీ మినిస్టర్ కూడా ఈ రోజు మేము మీకు నోటిఫికేషన్ ఇవ్వలేము, మీరు ప్రైవేట్ రంగంలో చూసుకోండి, మీరు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ మీరు మాకు ఉద్యోగాలు ఇచ్చే చేత కావట్లేదని తెలిసింటే మాత్రం మిమ్మల్ని మేము ఐటీ మినిస్టర్ గా ఈరోజు చేయకపోతుంటిమి, మిమ్మల్ని ముఖ్యమంత్రి మేము చేయకపోతుంటిమి. అసలు మీకెవ్వరికి కాంగ్రెస్ నాయకులకి ఈ రోజు మేము పదవులు ఉద్యోగాలు మేము ఇవ్వకపోతుంటిమి. మీకు ఉద్యోగాలు ఇచ్చిన పాపానికి ఈ రోజు నిరుద్యోగులు, ఒక్క నిరుద్యోగులే కాదు రిటైర్ అయిన కొంతమంది ఉద్యోగులు, అలాగే చాలా మంది విద్యార్థులు కూడా రియంబర్స్మెంట్లు రాక ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచుతామన్న మహిళలకు కూడా, అలాగే రైతులకు కూడా అందరూ మీ వల్ల నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఇంకోటి ఆస్మా ఒక్కటి కూడా నెరవేరకపోగా ఇందాక మీరు ఐటీ మినిస్టర్ అన్నారు. నేనంటే ఐటీ మినిస్టర్ కాదు, ఈయన మేనిఫెస్టో చైర్మన్ కదా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మేనిఫెస్టో రూపకర్త. దాన్ని ఏమంటారు ఒక శిల్పాన్ని చెక్కిందేమో సునీల్ కనుగోలు, మేనిఫెస్టోని రచించిందేమో ఈయన దుద్దిల్ల శ్రీధర్ బాబు. సో నిరుద్యోగ భృతి ఇస్తామని రాసింది కూడా ఆయనే, యువ వికాసం రాసింది కూడా ఆయనే. సో డెఫినెట్ గా అతను మాట్లాడాలి దీని గురించి. 46 జీవో రద్దు చేస్తాను కూడా ఆయనే. A to Z గా 25,000 మెగా డిఎస్సి ఇస్తామన్నది కూడా ఆయననే. మరి ఈ రోజు ఈ హామీలన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ పక్కకు పెట్టేసి మీరు ఇన్ని ఫ్రాడ్లు చేసుకుంటా మాకు ఆధారాలు దొరికినప్పటికీ మీరు మర్యాదగా ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగులని తక్షణమే ఇప్పుడున్న విధుల్లో నుంచి తొలగిస్తే మంచిది. ఎందుకంటే మీరు జీవోలను కూడా రిలీజ్ చేసిరు. అసలు చూపండి